నీకేమీ లేదని ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా? తలరాత ఇంతేనని తర్వాత ఏమవుతావని రేపటి నీ గూర్చి చింతించుచున్నావా? నీకేమీ లేదని ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా? తలరాత ఇంతేనని తర్వాత ఏమౌనని రేపటి నీ గూర్చి చింతించుచున్నావా? చింతించకన్నా యేసు మాటలు మరచావా? మారాను మధురముగా మార్చెను చూస్తావా? కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మార్పి కరుణ చూపి కలత మార్పి యేసే తోడమ్మా. నీకెవరు లేరని ఏం చేయలేవని అన్నారా నన్ను నిరాశ పరిచారా? పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటుచున్నావా? నేనున్న నన్న యేసు మాటలు మరిచావా? కన్నీరు నాట్యముగా మార్చెను చూస్తావా? కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఒక వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. నీ ఆపత్కాల సమయంలో దేవుడే నిన్ను ఆదుకునేవాడు. నీకు ఆధారము దేవుడే, నీకు ఆశ్రయము దేవుడే. మనుషుల వైపు చూడొద్దు, శ్రమల వైపు చూడొద్దు. ఆ రోజు ఎర్ర సముద్రాన్ని చూసినటువంటి ఇశ్రాయేలీలు భయపడ్డారు. కారణం ఏంటంటే ఆ ఎర్ర సముద్రం తన యొక్క రంగుతో ఇశ్రాయేలుని భయపెట్టింది. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక్కొక్క శ్రమ ఒక్కొక్క రంగును దాల్చి నిన్ను భయపెడుతూ ఉంది. కారణం ఏంటంటే నువ్వు ఆ శ్రమను చూస్తున్నావు కనుక దేవుని వైపు చూడు. నిన్ను విడిపించగలిగిన దేవుని వైపు చూడు. నీ శ్రమలను రెండు పాయలుగా చేసేటువంటి దేవుని వైపు చూడు. ఒకవేళ అహంకార సౌన మనస్సు నీలో ఉందా, దేవుని సన్నిధిలో సరి చేసి పెడదాం. అయ్యా లోబడతాను తండ్రి, విధేయతనే మనసు కలిగి ఉంటాను దేవా. నా జీవితంలో ఎంత మాత్రము అహంకారానికి అవకాశం ఇవ్వండి తండ్రి. చెప్పు దేవునితో, అయ్యా ఇంతకాలము తండ్రి నన్ను నేను చూచుకుని అహంకారాన్ని ప్రభువా ప్రదర్శిస్తూ వచ్చాను కనుక, గర్వాన్ని ప్రదర్శిస్తూ వచ్చాను కనుక, ఇంతకాలము తండ్రి నా మూర్ఖత్వాన్ని ఆధారంగా చేసుకుంటూ బ్రతుకుతూ వచ్చాను కనుక ఏమీ సాధించలేకపోయాను ప్రభువా. అయ్యా ఏది నా సొంతం చేసుకోలేకపోయాను తండ్రి. నిష్ప్రయోజకురాలిగా ఉండిపోయాను దేవా. క్షమించు తండ్రి, క్షమించు ప్రభువా. దేని మనసు కలిగి ఉంటాను తండ్రి, లోబడే మనసు కలిగి ఉంటాను ప్రభువా, విధేయతనే మనసు కలిగి ఉంటాను తండ్రి. అయ్యా నీ మాటలు అర్థము చేసుకునే మనసును కలిగి ఉంటాను ప్రభువా. ప్రార్థన చేద్దాం. నీ జీవితంలో బహు కొద్ది దినాలలో
ప్రతి విధమైన అపవాది క్రియలు లయపరచబడబోతూ ఉన్నాయి. దేవుని కార్యం నీ జీవితం నువ్వు చూడబోతా ఉన్న ప్రియ సహోదరి సహోదరుడు. అపవాది క్రియలు లయపరచబడాలని, అపవాది క్రియల్లో నుండి, అపవాది యొక్క పరిస్థితి నుండి, అపవాది యొక్క ఉచ్చుల్లో నుండి బయటికి రావాలని ఆశపడుతున్నావు, కన్నీరు గారుస్తున్నావు. ఈ దినము ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు అపవాది క్రియలను లయపరచడం అనేది నువ్వు చూస్తావు. సహోదరి సహోదరుడా, నేను నీ జీవితంలో మేలు చేస్తాను, ఈ విధంగా నేను నీ జీవితంలో కార్యం చేయబోతున్నానని ప్రభు మాట్లాడుతున్నాను.